వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలపై మనతో మాట్లాడడానికి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నారు. ఒక్కసారి కిషన్ రెడ్డి గారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నటువంటి 3 స్థానాలకు అయినప్పటికీ కూడా ప్రచారం మాత్రం ఒకవైపు మీరు, ఇంకోవైపు నిన్న సాక్షాత్తు సీఎం, కాంగ్రెస్ పార్టీ సీఎం కూడా దిగారు. నిజంగా సీఎం పర్సనల్ అటాక్ మిమ్మల్ని ఎజెండాగా చేసుకొని నిన్న చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు? వారు ముఖ్యమంత్రి గారు నేను ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం బీజేపీ నాయకులు తిరుగుతుంటే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరు తిరగడం లేదని చెప్పి ఆయనను ఢిల్లీ నుంచి అనేక రకాలుగా అక్షింతలు పడ్డాయి. దానికి కోపం వచ్చి బాధపడి ఆయన నా మీద దాడి చేశాడు, మాటల యుద్ధం చేశాడు. నేను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని, నా బాధ్యత. మేము 3 స్థానాలకు పోటీ చేస్తున్నాం. వాళ్ళలాగా 3 స్థానాలు ఒక స్థానానికి పోటీ చేసి హైదరాబాద్లో ఉండలేదు. మేము 3 స్థానాలు పోటీ చేస్తున్నాం. 3 స్థానాలు గెలిపించుకోవడం కోసం మేము అభ్యర్థులను రంగంలోకి దింపి ప్రచారం చేసుకుంటున్నాం. ఆయన ముఖ్యమంత్రి గారు అనవసరంగా సంబంధం లేకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తూ అబద్ధాలు మాట్లాడుతూ ప్రత్యక్షమైనటువంటి మాటల దాడికి నా మీద దిగడం జరిగింది. మా బండి సంజయ్ గారి మీద దిగడం జరిగింది. ప్రధానమంత్రి గారిని విమర్శించడం జరిగింది. అదే మీరే అభివృద్ధి కావడంలో మాట్లాడుతూ కూడా అభివృద్ధికి ప్రధానంగా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. మూసి కానివ్వండి, మెట్రో కానివ్వండి, ప్రాజెక్టులన్నీ కూడా మీరేమో నేను ఇందాక చూస్తారు అంబర్పేట ఫ్లైఓవర్ ఇవన్నీ తిరుగుతున్నారు, కానీ అభివృద్ధికి అంటున్నాను అడ్డుకుంటున్నాను సీఎం అంటున్నాడు. అసలు మన మెట్రోకి ఏమైనా ఒక పిల్లర్ వేస్తే నేను పోయి అడ్డంబడానా? మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉంది. ఆయన మెట్రోకు ఒక పిల్లర్ వేస్తే మేమైనా అడ్డుకున్నామా? ఏదైనా గడపార పెడితే అడ్డుకున్నామా? ఎవడన్నా ఫౌండేషన్ చేస్తే అడ్డుకున్నామా? ఆయన డబ్బులు కేటాయిస్తే ఇవ్వద్దని అడ్డుకున్నామా? ఎక్కడ అడ్డుకున్నామో చెప్పాలి. ఇంతవరకు మెట్రోకి ఏ రకంగా డబ్బులు తెస్తాడో, ఎక్కడ ఎవరు లోన్ ఇస్తారు, వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటాడో ఆయనకు ఏబిసిడి లేదు ఆయన దగ్గర. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి వనరులు సమకూర్చిన యాక్షన్ ప్లాన్ లేదు. ఊరికనే గాలి మాటలు మాట్లాడుతూ బీజేపీ అడ్డుకుంటుందంటే నువ్వేం చేసినావు? నీ యాక్షన్ ప్లాన్ ఏంది? నీకు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? ఎక్కడి నుంచి తెస్తున్నావు? ఎవరు లోన్ ఇస్తున్నారు? నీ కాంట్రాక్టర్ ఏంది? నీ టెండర్ ఏంది? ఏదైనా ఉందా? ఊరికే గాలి మాటలు మాట్లాడి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు, మోడీ గారికి చెప్పాడు. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? మీ దగ్గరకు వచ్చాడు కదా సార్, ఢిల్లీకి వచ్చినట్టున్నారు, మీ ఆఫీస్కి ఏం మాట్లాడి ఇదే కాగితాలు ఇచ్చిపోయాడు, తెల్ల కాగితం ఇచ్చిపోయాడు. ఒకటి రాసి మాకు 1,90,000 కోట్లు కావాలి, 1,90,000 కోట్లు కావాలని ఇచ్చిపోయాడు. ఏదైనా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి దగ్గర మిషన్ ఉందా తీసేయడానికి? మా దగ్గర ఉన్న మిషన్ ఉందా రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడానికి? కాబట్టి ఇది చిన్నపిల్లల వ్యవహారం కాదు. ఆయన ఒక ముఖ్యమంత్రి, బాధ్యత గల వ్యక్తి. ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి చేశారు, బాధ్యతగా వివరించాల్సినటువంటి బాధ్యత ఆయనది. అంతే తప్ప నీ చేతగానితనము, నీ వైఫల్యము, నీ అసమర్థత మీతో వేరే మీద రుద్దితే లాభం లేదు. మూసికి ఎవ్వరు అనుమతులు అవసరం, మూసి అనుమతులు ఇస్తలేరంటే మూసి ప్రక్షాళన చేయడం కోసం ఏ కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు, ఈయననే చేసుకోవచ్చు. మేము ఒకటే అన్నాము, మీరు చెయ్యండి, చేయాల్సిన అవసరం ఉంది. కృష్ణా నీళ్ళు తెస్తారా, గోదావరి నీళ్ళు తెస్తారా, తీసుకొచ్చి అందులో ప్రవహింపజేయండి, గలగల నీరు పారించండి. నల్గొండ జిల్లాకు రైతాంగానికి అక్కడ వ్యవసాయ రంగానికి ఇవ్వండి, తాగునీళ్ళు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి మూసి నీళ్ళు తాగండి, మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి 40-50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజల గురించి కూడా ఆలోచన చేయండి అనే విషయం చెప్పడం జరిగింది. మూసీ పేరు మీద, ఎందుకంటే కాళేశ్వరం పేరు మీద అప్పులు తెచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకున్నది. ఈయన మూసీ పేరు మీద కూడా అప్పులు తెచ్చి ఈయన దోచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నప్పుడు నువ్వు వ్యాపారం చేస్తావు, ఏం చేస్తావు తర్వాత విషయం. ముందు అక్కడ పేదవాళ్ళ గురించి కూడా ఆలోచన చేయమంటే మూసీకి అనుమతి ఇవ్వడం లేదు, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పి ప్రచారం చేస్తే ఎక్కడ న్యాయమని అడుగుతా ఉన్నాను. ఇదొక ప్రచారం అయితే, మరొక వైపు మీ మీద కిషన్ రెడ్డి సీట్ అమ్ముకున్నారు ఇంత అంత అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగినట్టుంది. దాన్ని ఇప్పటికే మీరు ఖండించారు. దాని మీద ఏమన్నా క్లారిటీ ఇస్తారా సార్? ఇవన్నీ అర్థం లేని ఎవడో కూర్చొని బెడ్రూమ్లో కూర్చున్నాడు, ఎవడు కూర్చొని సోషల్ మీడియా తయారు చేసి పంపిస్తే ప్రతి ఒక్కరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఏంటో, మేమేంటో, మా పరిస్థితి ఉందో, మేము ఏ రకంగా పోటీ చేస్తున్నామో, ఎంత కష్టపడి తిరుగుతున్నామో మా కార్యకర్తలకు, మా పార్టీకి, మా నాయకులకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, ఓటర్లకు కూడా తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గతంలో చూసాం, ఇలా ప్రభుత్వం వచ్చిన కొత్తలో కూడా కాస్త అటు ఇటు కాస్త ముందుకు పోయినటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత మీరు కూడా కోర్టులో కేసు వేశారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నిందితులు విదేశాలకు వెళ్ళారు, కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు, మీరే వాళ్ళని కూడా దాచిపెడుతున్నారు, ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళకి బీజేపీకి ఏమన్నా సంబంధం ఉందా? బీఆర్ఎస్ ఏమన్నా బీజేపీ వెనకాల వేసుకొస్తుందా? నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరు? భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, హోమ్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి. నెంబర్ 3, ఏ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళ మీరా? దర్యాప్తు చేయాల్సింది ఎవరు? మేము చేస్తామంటే మాకు ఇవ్వలేదు. సిబిఐకి ఇవ్వండి, మేము దర్యాప్తు చేస్తామని అనేకసార్లు ఉత్తరాలు రాశాము. రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళాం పార్టీ తరఫున అఫీషియల్గా పిటిషన్ వేసాం. ఇంకా వాదనలు జరుగుతూ ఉన్నాయి, కేసు చర్చకు వస్తూ ఉంది, ఇంకా వాదనలు త్వరలోనే పూర్తయ్యాయని భావిస్తున్నాను. మేము వెళ్ళాము సిబిఐకి అని. దర్యాప్తు సిబిఐకి ఇవ్వకుండా ఆయన దగ్గర పెట్టుకొని ఈరోజు తన అసమర్థతతో, తన చేతగానితనంతో ఆ కేసు విషయంలో ఆయన ముఖ్యమంత్రి అయినాక పారిపోయారు. ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు వాళ్ళు విదేశాలకు పారిపోతే తన అసమర్థత మా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దిగజారిన ముఖ్యమంత్రిని ఎప్పుడు చూలే. ఇంత దిగజారిన ముఖ్యమంత్రి, దిగజారిన మాటలు ఇప్పుడు కూడా నేను ఎవరిని చూలే. ఇంకోటి, విదేశాల నుంచి రెడ్ కార్పెట్ డెఫినెట్గా తీసుకురావాలి. దానికి పద్ధతులు ఉంటాయి. నువ్వు ముఖ్యమంత్రి, నీకు తెలియకపోతే లేదా ఐఏఎస్ ఆఫీసర్ను, ఐపీఎస్ ఆఫీసర్ను కనుక్కోవచ్చు కదా ఎట్లా తీసుకొస్తారో. నాకు చెప్పండి ఎట్లా తీసుకొస్తారో, నేను తీసుకొస్తా చెప్పను. నేను ముఖ్యమంత్రిని సవాల్ చేస్తా ఉన్నాను. ఎట్లా పోయి రేపు హెలికాప్టర్ తీసుకుపోయి అమెరికాలో వాషింగ్టన్లో ఎక్కడున్నో చూపిస్తే ఎత్తుకొని వాషింగ్టన్ హెలికాప్టర్లో విమానంలో తీసుకొని రావడానికి అవకాశం ఉంటే చెప్పు, తీసుకొస్తాను నేను. లేకపోతే మోడీ గారు చెప్తే పోలీసులను పంపించి ఐపీఎస్ అవన్నీ తీసుకొస్తాం. అవకాశం ఉందా కనుక్కోమనండి. ఆయన బండి సంజయ్ అన్నాడు కదా, ఆయన తెలియకపోతే పిఎల్ని అడగాలి, ఆఫీసర్ని అడగాలి. నువ్వు అడుగు ముందు ముఖ్యమంత్రిగా అమెరికా నుంచి ఎట్లా తేవాలో, ఎట్లా తీసుకురావడానికి అవకాశం ఉందో తీసుకురండి. బాంబేలో బాంబు పెళ్ళిళ్ళు ఎప్పుడు జరిగాయి? అప్పటి నుంచి ఒక దోషిని తీసుకురావడం కోసము ఎన్ని న్యాయస్థానాల గురించి పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి వాదిస్తే ఇప్పటికీ హైకోర్టు, అమెరికా సుప్రీంకోర్టు ఇప్పుడు అనుమతి ఇచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత పట్టువదలని విక్రమార్క కూడా నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తే ఇప్పుడు అనుమతి వచ్చింది. కాబట్టి ఏదైనా ఇతర దేశాల చట్టాలు మన చేతిలో ఉండవు. ఇతర దేశాల నుంచి ఎవరిని తేవాలన్నా కూడా ఇతర దేశాల చట్టాల పరిధిలో తేవాలి. అది ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పిలుచుకొని చెప్తే, ఒక అడ్వకేట్ని పిలుచుకొని అడిగితే రేవంత్ రెడ్డి తెలుస్తుంది. ఒట్టిగా నిన్న మీటింగ్ దొరికింది కాబట్టి, మనుషులు దొరికారు కాబట్టి, బీజేపీని విమర్శించాలి కాబట్టి, తన అసమర్థత కప్పిపుచ్చుకోవాలి కాబట్టి బీజేపీని విమర్శిస్తే ప్రజలు హర్షించరు, ప్రజలు సమర్థించరు. రేవంత్ రెడ్డి గారు, నీ టైం అయిపోయింది. నీ మాటలు నమ్మే పరిస్థితి తెలంగాణ ప్రజలు లేదు ఈరోజు. నీ టైము ఈ సంవత్సరం లోపల మీరు చేసినటువంటి పరిపాలన కారణంగా, నీ వైఫల్యాల కారణంగా, నీ చేతగాని తనాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా నమ్మే పరిస్థితి లేదు. టైం అయిపోయిందంటే ఆయన పదవి కాలం ముగియబోతుందా? ఆయన దిగబోతున్నాడా? బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. విమర్శల టైం, విమర్శల ద్వారా నువ్వు ఇక పెత్తనం చేయాలనుకుంటే నడవదు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. మరొక అంశం సార్, కృష్ణా జలాలకు సంబంధించి మీ మీదనే వస్తున్నాయి పదే ఒకవైపు బీఆర్ఎస్, ఇంకోవైపు కాంగ్రెస్. కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు, అసలు వాటాల పంపకాలు జరగకుండా అన్యాయం జరిగితే కూడా బీజేపీ చూస్తూ ఊరుకుంటుంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఏం చేయట్లేదు అంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరు కూడా మీ మీద అటాక్ చేస్తారు. బీఆర్ఎస్ని ఒకటే అడుగుతా ఉన్నాను. గతంలో కూడా ఆంధ్ర ప్రభుత్వము పోలీసులను పెట్టి నీళ్ళు తీసుకుపోతుంటే అప్పుడు కేసీఆర్ ఏం చేశాడు? ఫామ్ హౌస్లో వండుకున్నాడు కదా. అప్పుడు ఆయన ఏం చేశాడని అడుగుతా ఉన్నాను. హరీష్ రావు ఏం చేశాడు? అప్పుడు మంత్రి కదా. లేకపోతే కేటీఆర్ ఏం చేశాడు? కాబట్టి దేనికైనా రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనలు వినిపించి వాస్తవ విషయాలు తెలియజేసి రాష్ట్రాల హక్కులు కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా న్యాయం పక్కనే నిలబడుతుంది. మేము కూడా తప్పకుండా తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం కోసమే మా ప్రయత్నం చేస్తున్నాము. అంతే తప్ప ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీళ్ళు తీసుకపోతే నిలబడాల్సింది రాష్ట్ర ప్రభుత్వము. అందరినీ కలుపుకొని ఢిల్లీకి వెళ్ళాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ ప్రయత్నం ఏమీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ మెత్తగా దొరికాం కాబట్టి మమ్మల్ని విమర్శిస్తున్నారు. మీరు ఉన్నప్పుడు ఏం చేశారు? మీరేం ఉద్ధరించారు? ఆంధ్ర పోలీసులను పెట్టి కంచె వేసి వాళ్ళు నిలుచుకపోతుంటే ఫామ్ హౌస్లో పండుకున్నారు కదా మీ ముఖ్యమంత్రి. మీరేం చేశారు అయినప్పుడు? కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి మెత్తగా దొరుకుతుంది. మీ చాతగానితనం, మీ అసమర్థలను బీజేపీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
మరొక అంశం బీసీ కులగణనకు సంబంధించి అసెంబ్లీలో కూడా ఒకవైపు బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపిస్తాం, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం, మెడల్ వంచి బిల్ పాస్ అయ్యేలా చూస్తామని అంటున్నారు. ఒకవేళ వీళ్ళు బిల్ పాస్ చేస్తే మీరు సహకరిస్తారా? కేంద్రం నుంచి మీరేమన్నా తెలంగాణ రాష్ట్రానికి క్యాస్ట్ సెన్సెస్కి సంబంధించి చట్ట పరిధులు అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ పెంపు విషయంలో సహకారం అందిస్తాం. మరొకటి ఇంకొకటి రెఫరెండం అని నిన్న సీఎం అన్నారు. పట్టభద్రులు గెలిస్తే సీఎం పాలనకు రెఫరెండం, కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అని బీజేపీ ఒప్పుకుంటుందా? డెఫినెట్గా తెలంగాణ ప్రజలు కూడా ముఖ్యమంత్రి మాటను అర్థం చేసుకొని స్పందించాల్సిందిగా టీచర్లకు, విద్యావంతులకు, మేధావులను కోరుతా ఉన్నాను. ఏమన్నాడు ఆయన? నా యొక్క 14 నెలల పాలన చూసి ఓటేయండి అన్నాడు. కాబట్టి 14 నెలలలో ముఖ్యమంత్రి గారు టీచర్లకు సంబంధించినటువంటి 5 DAలు ఇవ్వలేదు కాబట్టి ఆయనకు ఓటేయకండి. టీచర్లకు సంబంధించినటువంటి GO 317 కారణంగా ఇబ్బందులకు గురైనటువంటి ఉపాధ్యాయులకు న్యాయం చేయలేదు కాబట్టి, ఉద్యోగస్తులకు న్యాయం చేయలేదు కాబట్టి ఆయన ఓటేయకండి. PRC ఇంతవరకు ఏర్పాటు చేయలేదు, PRC కారణంగా ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు నష్టపోయారు కాబట్టి ఆయన ఓటేయకండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకు ఓటేయకండి. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు కాబట్టి నిరుద్యోగులు ఓటేయకూడదు. 12 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు, చేయలేదు కాబట్టి నిరుద్యోగులు ఓటేయకండి. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తానని చెప్పి 4,000 వితంతువుల పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, గీత కార్మికుల పెన్షన్ కానీ, చేనేత కార్మికుల పెన్షన్ కానీ ఇస్తానని చెప్పాడు కాబట్టి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని ఓటేయకండి. ఈరోజు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ టైంలో జరిగినటువంటి అవినీతి మీద దర్యాప్తు చేసి ముందుకెళ్తామన్నాడు కాబట్టి దర్యాప్తు చేసి ముందుకెళ్ళలేదు కాబట్టి ఓటేయకండి. ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు హామీ ఇచ్చి ఏ సమస్య పరిష్కారం చేయలేదు కాబట్టి ఆయన ఓటేయకండి. కాబట్టి ముఖ్యమంత్రి మాట ప్రకారమే ఆయన ఇచ్చినటువంటి సందేశం ఆధారంగానే కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆయన గెలిస్తే ఆయన ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా విస్మరించారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్తూనే ముఖ్యమంత్రి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వ్యక్తిగత వ్యాఖ్యలు సరికావు, ఓటమి భయంతో ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారని చెప్తూనే మరొక పక్క బీఆర్ఎస్కు సంబంధించి మాత్రం బీఆర్ఎస్ వాదన కృష్ణా జలాలపై కరెక్ట్ కాదు, వాళ్ళు ఉన్నప్పుడే కూడా ఒకవైపు నీటి పంపకాలన్నీ కూడా ఏపీ తరలించకపోతే చూస్తూ ఊరుకుంటారని చెప్తూనే ఇంకో ఫోన్ ట్యాపింగ్ అదంతా ఏమైంది, బీఆర్ఎస్ను కూడా ఒకవైపు ప్రలోభ పెట్టి వాళ్ళని బెదిరిస్తున్నారని చెప్పి కూడా కిషన్ రెడ్డి ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన ఫైర్ అవుతున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.